ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక సెన్సేషన్ న్యూస్, అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ ఫ్లడ్స్లో ఆ న్యూస్ కొట్టుకుపోయిందని చెప్పుకోవచ్చు. కానీ జరుగుతున్న వాస్తవాలను మీ ముంచే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మరి దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే కృష్ణా జిల్లా గుడవాడ గుడ్లవల్లేరు ఉమెన్స్ హాస్టల్లో జరిగిన ఒక దారుణమైన సంఘటన తాలూకు పూర్తి వివరాలను మీ ముందుంచడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. అయితే అసలు ప్రధానంగా ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది? ఒక ఇద్దరు లవర్స్ ఏయూ రూమ్కి వెళ్ళారు. ఏయూ రూమ్ లో వీళ్ళిద్దరూ ఏమైతే సీక్రెట్ గా చేస్తున్న వ్యవహారం అంతా కూడా వేరే వాళ్ళకి తెలిసింది. సో ఆ నేపథ్యంలోనే ఎవరితో అయితే ఉన్నాడో సదరు వ్యక్తి, అంటే ఇక్కడ పేర్లు మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే వాళ్ళు కూడా విద్యార్థులే, వాళ్ళు కూడా భవిష్యత్తు ఉంది, కానీ చేసిన తప్పే. దానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాల్సిన పోలీసులు కాబట్టి నేను విషయంలాగే మీకు రివీల్ చేస్తున్న ప్రయత్నం చేస్తున్నా. చూస్తే ఆ ఏవో రూమ్ లో నుంచి వాళ్ళ వీడియోస్ బయటకు రావడం, నువ్వు కనుక అవి కొంతమంది ఫ్రెండ్స్ కి షేర్ అవ్వడం, నువ్వు కనుక మీ హాస్టల్లో బాత్రూమ్ లో కెమెరా ఫిక్స్ చేయి, ఆ వచ్చిన వీడియో మాకు ఇస్తూ ఉండు, అప్పుడు నీ వీడియోలు బయట పెట్టమని చెప్పని 4వ సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి ఆ అమ్మాయిని బెదిరించడం వల్ల ఆ అమ్మాయి బాత్రూమ్ లో కెమెరా పెట్టిందని, దీనికి సంబంధించి దాదాపుగా 300 వీడియోలు ఈమె ద్వారా సర్క్యులేట్ అయ్యాయని, ఆ పిల్లంతా కూడా భయపడే స్థాయికి వెళ్ళింది. అంటే చూస్తున్నాం, అమ్మాయిలు కొంతమంది అమాయకంగా ఉండొచ్చు కానీ చాలా తెలివిగా ఉండే అమ్మాయిల దృష్టిలోకి ఈ కెమెరా బయటపడింది. ఆ కెమెరా బయటపడిందన్న విషయాన్ని గుర్తించి వార్డెన్కి చెప్పడం, వార్డెన్ పోలీసులకు సమాచారం ఇవ్వడం, దాని తర్వాత మీకు వీడియో చూపిస్తాను. ఆ వీడియోలో ఆ కెమెరా తీయడం, దానికి సంబంధించి ఆ కెమెరాను తీసుకుని పోవడం మీరు విజువల్లో చూడొచ్చు. దీనికి ట్రై చేశారు, తీశారు, దీనికి బయటకు తీశారు, దీనికేమో వాళ్ళు లేదు, ఇంకా ట్రై చేయాలి. చెప్తా, ఈ వాష్రూమ్ లో ఇలాగుంది, ముందు ఇలా లేదు. చూశారు కదా, మనం చూసింది కళ్ళ కట్టిని చూపించే ప్రయత్నం చేసిన, అయినప్పటికీ ఇంత జరుగుతున్న మన చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం మీకు వీడియోలు దొరికాయా, కెమెరాలు దొరికాయా, ఉంటే చెప్పండి అంటున్నారు. స్ట్రైట్ అగైన్ అన్న, దాంట్లో హిడెన్ కెమెరా ఉందా? హిడెన్ కెమెరా ఉందా? కెమెరా చూపించు, కెమెరా చూపించు తమ్ముడు, కెమెరా చూపించు. మరి ఈ దొరికిన వీడియో, మరి ఈ వీడియో ఏంటో మాకైతే తెలియదు. రివీల్ చేయాల్సింది పోలీసులు, చెప్పాల్సింది మీరు. ఈ విషయాన్ని పక్కన పెడదాం. అయితే మరి ఈ 300 వీడియోలు షేర్ అవుతూ ఉంటే మరి ఇక్కడ ఏం జరగలేదు అని చెప్పని దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే అమ్మాయిల భవిష్యత్తు నాశనం అవుతుంది వీళ్ళు బయటకు వస్తే అని చెప్పని కేసును తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఇంకా ఇన్డెప్త్గా అనాలిసిస్ చేసి నిజాన్ని బయటపెట్టే ప్రయత్నం పోలీసు యంత్రాంగం చేస్తుందా అన్న విషయం అది మాత్రం ఇంకా సస్పెన్స్ వెళ్ళలేదు. అమ్మాయిల దగ్గరికి వచ్చి అమ్మ మీకు ధైర్యంగా ఉండండి, మీకు న్యాయం చేస్తాం, మీరు భయపడొద్దని చెప్పాలా, లేకపోతే వాళ్ళనే బెదిరించే దూరంలో వాళ్ళని భయపెట్టాలా? మరి ఈ విషయాన్ని మనం గమనిస్తే పోలీసు యంత్రాంగం విద్యార్థుల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తుంది అనడానికి ఈ వీడియోనే సాక్ష్యం. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? చెప్తున్నా, క్లారిటీగా చెప్తున్నా. ఎస్పీ అధికారులు వచ్చి మొత్తం చెప్తున్నారు, మీకు అర్థం కావట్లేదు. నిన్నటి నుంచి తిండి చెప్పలేక వర్షంలో తడుచుకుంటే ఇక్కడ పడి ఏడుస్తున్నాం. మేమేం చేస్తున్నాం మేడం? ఒక్క నిమిషం, మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు పర్పస్ ఉంది, మీరు ఇక్కడ ఉన్నారంటే పర్పస్ ఉంది. మీరు ఇక్కడ ఏమా బాధ్యత ఉంది, మాకు తెలిసిన విషయం. బాధ్యత గురించే మేము ఇక్కడ ఉన్నాం, అర్థమైందా? మా పని మేము చేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఇబ్బంది పెడతారన్నా? అంతే ఉండి బాబు. చూసావా? వాళ్ళ అబ్బాయిలు కొట్టే వీడియో వద్దంట. వాళ్ళ మన్నయ్య వాళ్ళని చెప్పండి. అక్క అక్క ఈ వీడియో ఎవరికైనా పెట్టండి, మొత్తం చూసావా? చూడటానికి వెళ్తాం. అంతే ఉండి బాబు, నా తిరుగు పూర్తిగా కళ్ళతో చూసిన విషయాన్ని మాత్రం నమ్మాలి, అంతేగాని అక్కడ ఏం జరిగిందో ఏమైందో తెలుసా పూర్తిగా. చూశారు కదా, మరి ఇలా జరుగుతుంది. నేను మాటలు చెప్పడం లేదు, ప్రతిదానికి వీడియో సాక్ష్యం చూపిస్తున్నాను. మరి దీంట్లో నిజానిజాలు తేల్చాల్సింది మాత్రం పోలీస్ డిపార్ట్మెంటే. మరి ఈ 300 వీడియోలు షేర్ అయ్యే వరకు కూడా పోలీసులు తెలియలేదు. తెలిసిన తర్వాత
ఆ అమ్మాయిని కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అమ్మాయిని చాలా సేఫ్గా బయటికి పంపించేశారు అని చెప్పని వార్తలు వస్తున్నాయి. వార్తలు కాదు, మాకు వచ్చిన ఈ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది ఆ అమ్మాయిని ఎంత సేఫ్గా తీసుకుని బయటికి తీసుకెళ్తున్నారో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. చూశారు కదా, మరి ఇది జరుగుతున్న తతంగం. వాళ్ళు ఉవ్వెత్తున ఎగిసిపడిన కెరటంలా అమ్మాయిలు అబలలు కాదు సబలలమే, మాకు జరిగిన అన్యాయాన్ని మేము ఖచ్చితంగా గొంతెత్తి చాడుతామని చెప్పని అందరూ బయటకు వచ్చి గగ్గోలు పెట్టారు, ఆందోళన చేశారు. న్యాయం జరిగే వరకు కూడా అక్కడి నుంచి కదలని చెప్పని చాలా ఆందోళనలు కొనసాగాయి. ఆ ఆందోళన తాలూకు వీడియోలు చూస్తే వాళ్ళలో ఉన్న ఆవేశం, వాళ్ళలో ఉన్న కసి, రేపొద్దున మా బంగారు భవిష్యత్తు వీడియో రూపంలో బయటకు వెళ్తే మా పరిస్థితి ఏంటి అన్న వాళ్ళ యొక్క బాధ దాంట్లో మనకు అర్థమవుతుంది. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. చూశారు కదా, ఎస్, వాళ్ళు చేస్తున్న నిరసనలో న్యాయం ఉంది. ఇదే కాదు, మా దగ్గరకు మరికొన్ని వీడియోలు కూడా వచ్చాయి. ఒక అమ్మాయి మరొక అమ్మాయితో వాయిస్ మెసేజ్లు షేర్ చేస్తూ, నేను ఆ అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయితో మాట్లాడాము, మీరేం చేస్తారో చేసుకోండి అని బెదిరిస్తుంది, రేపొద్దున మన వీడియోలో బయటకు వస్తే పరిస్థితి ఏంది, నాకు చనిపోవాలని ఉంది అన్న ఆడియో కూడా బయటకు వచ్చింది. మరి ఇది నేను చెప్పడం కాదు, ఆ వాయిస్ మెసేజ్ల్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మీరే వినండి. అక్క ఎవరో తెలిసిందే, ఆమె ఫోర్త్ ఇయర్ ఈసీ ఫోటో కూడా చూసాము మేము. ఆ అక్క అంటుంది రండి చూసుకుందాం, విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తెగించి చెప్పేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్, పై ఫ్లోర్ ఏదేదో అంటున్నారే, భయం వేస్తుంది. 2 months నుంచి పెడుతున్నారంట, 300 వీడియోలు బయటకు వచ్చినాయంట. అక్క ఏమన్నట్లేదు, రండి చూసుకుంటాం అంటుంది. అందరు ఏడుతున్నారు, మాకు భయం వేస్తుంది, మా ఫ్లోర్లోనే పెట్టారంట, ఏడుపు వచ్చేస్తుంది, చచ్చిపోదాం అనిపిస్తుంది బాబు. మేడంకి చెప్తేనేమో అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులో ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడమ్స్ ఏమో. రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే, వీడియోలు చూసినాక చెప్తాడంట. నాన్ అటాచ్డ్ దాంట్లో పెట్టారంటే, ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే. ఇప్పుడు 300 వీడియోలు అయితే బయటకు వచ్చినాయి అని మాత్రం అంటున్నారు. సీనియర్స్ ధర్నా చేస్తున్నారు, సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు. ఇది మేడం వార్డెన్స్ ఏమో కర్రలు పెట్టుకుని ఎమ్మడి పడుతున్నారే, కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారే. 300 వీడియోలు 2 నెలల నుంచి జరుగుతుందంట. ఆ పిల్లేమో పొలిటీషియన్స్ అంట, మరి తెలియట్లా, అందుకనే భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి. అంటే ఫేక్ న్యూస్ అంటున్నారే, ఫేక్ న్యూస్ చూసి చెప్తాం, ఇయ్యే మాట్లాడుతున్నారు. అవే ప్లీజ్ ఎవరి దగ్గర వీడియో ఉందో కనుక్కోండి. ఇక్కడ వీడియో ప్రూఫ్ చూపిస్తేనే మాకు పట్టించుకుంటారంటే, లేకపోతే పట్టించుకోరంటే. అసలు ఏడుపు వచ్చేస్తుంది. మా ఫ్లోర్లో కెమెరా దొరికిందంటే వీడియో పెడితేనే మాకు ఏదైనా చేస్తారంట, లేకపోతే ఏం చెయ్యారంట. అడుగుతుంటే కూడా కర్రలు పెట్టి కొడుతున్నారే, అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్. అందరు ఏడుస్తున్నారు. ఎస్, చూశారు కదా, అమాయకంగా భయపడుతూ ఒకరికొకరు మాట్లాడుకున్న ఆడియోని చూస్తే ఖచ్చితంగా జరిగింది. తప్పు చేసిన అమ్మాయి భయపడే స్థాయిలో లేదు, భయపెట్టే స్థాయిలో ఉంది అంటే ఖచ్చితంగా ఆ అమ్మాయికి బ్యాక్గ్రౌండ్ ఉంది, నెట్వర్క్ ఉంది. తనను ఎవరు ఏం చేయాలని చెప్పేసి అన్న ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అలా ధైర్యం వచ్చిందని చెప్పని మేము ప్రత్యక్షంగా చెప్పడం లేదు. ఆ ఆడియోలో మీరు చూశారు ఎంత బాధగా ఆ అమ్మాయి ఎలా మాట్లాడిందని చెప్పని చెప్పుకోవటం మనం గమనించాం. మరి ఇంత స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ ఇంకా తేలబోయే అంశాలు చాలా ఉన్నాయి. డిపార్ట్మెంటు దీన్ని వదిలిపెట్టదు, మేము కూడా ఫాలో అవుతున్నాం. కాలేజీ అమ్మాయిలతో కొంతమందిలో మేము టచ్లో ఉన్నాం, పూర్తి వివరాలు సేకరించలో పనిలో పడ్డాం. మీడియా మొత్తం ఫ్లడ్స్ వైపు వెళ్ళినా మేము మాత్రం ఇన్వెస్టిగేషన్లో లోపాలున్నాయా, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి పిల్లల బంగారు భవిష్యత్తు నాశనం కాకూడదు అని చెప్పని గుట్టు చప్పుడు కాకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా, మరి ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళకు సపోర్టుగా యాంత్రాంగం కదిలొచ్చి వాళ్ళని సేవ్ చేసే ప్రయత్నం చేస్తుందా, అసలేం జరుగుతూ ఉంది, ఏం జరగబోతూ ఉంది, ఇన్వెస్టిగేషన్ ఏ స్థాయిలో ఉంది, ప్రస్తుతం ఈ కేసు
వివరాలకు సంబంధించి అన్ని సాక్ష్యాలతో వివరాలతో సహా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఈ హిడెన్ కెమెరాలో ఉన్న ఆ 300 వీడియోలు ఎవరెవరికి షేర్ అయినాయి, వీళ్ళు ఏ రూమ్లోకి వెళ్ళింది నిజమేనా, మరి అక్కడ జరిగిన మాట వాస్తవమేనా, వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేసింది ఎవరు, మరి ఈ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎవరు, ఏ ఊరు నుంచి వచ్చారు, ఏం చదువుతున్న అన్ని విషయాలను కూడా ఖచ్చితంగా మరో వీడియోలో మీ ముందు ప్రయత్నం చేస్తాను. దిస్ ఇస్ జిన్నారెడ్డి సైనింగ్ ఆఫ్.